ప్రభు యేసు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, నీ ఆత్మీయత తండ్రి చూపుతూ తండ్రి ప్రభువా, ఓ తండ్రి నీ కంచెని కాపుతూ వస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభువా. దేవా, ఇప్పుడు తండ్రి ప్రభువా వాక్యం ద్వారా తండ్రి మాతోని సూటిగా స్పష్టంగా మాట్లాడు తండ్రి. దేవా, వింటున్నా తండ్రి, ఉదయంలో నీ కార్యం జరిపించు తండ్రి ప్రభువా. ఓ తండ్రి, నీ ఆత్మీయ అనురాగము తండ్రి ప్రతి హృదయంలో నింపు, ఆత్మతో శక్తిలో నింపు తండ్రి ప్రభువా. తండ్రి, వినడానికి మంచి తండ్రి చెవులను, మంచి మనసును అనుగ్రహించము తండ్రి ప్రభువా. దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవా, నీ రాకడకి, నీ రాజ్యానికి తండ్రి ప్రభువా వాక్యం నింపుకొని మేము సిద్ధంగా ఉండడానికి నీ ఆత్మని శక్తిని మాపై నింపుతామని ఆశిస్తూ నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఏ సతి పరిశుద్ధ నామములు అడిగి పొందుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. మొదట పరిసయ్యుడు ప్రార్థన విందాము. నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషులనైనాను, ఈ సుంకరి వల్లనైనా నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఏ విధంగా ప్రార్థన చేశాడు ఈ పరిసయ్యుడు అంట? నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనాను, ఇతర మనుషులనైనాను, ఈ సుంకరి వల్ల నేను ఏం చేస్తున్నాను? ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అంటున్నాడు. నేను 10వ వంతు భాగము నీకు నేను సమర్పిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను వారానికి 2 మారులు అని అంటున్నాడు. అయితే ఈయన ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉన్నది అంటే, ఇతరులను ఈయన ఏమనకషను కానీ అక్కడున్న సుంకరిని మాత్రము ఆయన దృష్టిలో పెట్టుకొని దేవునికి అడుగుతున్నాడు. నేను సుంకరి వల్ల లేను అంటే ఈయన ఏ విధంగా చెప్పుతున్నాడు? ఒక వ్యక్తి గురించి అంటే ఒక వ్యక్తిలో ఉన్న తప్పులని ఈయన ఒప్పింపజేస్తున్నాడు, తప్పులను చెప్పుతున్నాడు. కానీ ఈయన తప్పును ఒప్పుకొని కషిండు. ఈయన ఆలోచనలను ఏం చేస్తున్నాడు? ఇతరుల పైన వేస్తున్నాడు, ఇతరుల ఆలోచనలు చూస్తున్నాడు, ఇతరులు ఏ విధంగా జీవిస్తున్నారు, ఇతరులు ఏ విధంగా బలపడుతున్నారు, ఇతరులు ఏ విధంగా అనే ఈయన తలంపులన్నీ ఇతరుల పైన ఉంటున్నాయి. ఇతరులు ఏం చేస్తే అది చేస్తున్నాను, ఇతరులు ఏం చేస్తే నేను అది చేస్తానని ఈయన ఆలోచనలు, ఈయన తలంపులు ఇతరుల పైన పెడుతున్నాడు. ఓ సంఘ విశ్వాసి, ఓ దేవుని ప్రజలారా, నీవేలా పెడుతున్నావు నీ తలంపులు, నీ ఆలోచనలు? నువ్వు సుంకరి వల్ల ప్రార్థిస్తున్నావా లేదా పరిసయ్యుని వల్ల ప్రార్థిస్తున్నావా? మనము సుంకరి ప్రార్థన గుట విందాము. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. మరి సుంకరి ప్రార్థన ఎలా ఉంది? ఆయన దూరంగా నిలబడంట ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి భయపడుతున్నాడు. అంటే ఆయనలో ఈయన భక్తిపరుడే కానీ దేవుని చూడడానికి ఆయన భయపడుతున్నాడు. అంటే మనిషి పాపం నుండి పుట్టినవాడు కాబట్టి మనము పాపులము, పరిశుద్ధులము కాదు కాబట్టి ఆ పరిశుద్ధిని చూడడానికి కూడా మనకు శక్తి సరిపోదు అని సుంకరి ప్రార్థిస్తున్నాడు. మరి నువ్వు సుంకరి వల్ల ప్రార్థిస్తున్నావా? నువ్వు పరిసయ్యుడి వల్ల ప్రార్థిస్తున్నావా? పరిసయ్యుడు ఇతరులను ఆయన వేలను చేస్తూ ఇతరులు చేసిన క్రియలను ఆయన బయట పెట్టుతూ ఆయన ఇతరులకు వ్యతిరేకంగా దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఓ సంఘ విశ్వాసి, ఈ రోజుల్లో నువ్వు నీ ఇంటి వద్ద, నీ పొరుగు వారి వద్ద, నువ్వు నీ పొరుగు వారికి నువ్వు నీలో ఉన్న దూలము నువ్వు ఎత్తుకోకొచ్చినావు, కానీ నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూస్తున్నావేమో. అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూస్తున్నాడు. నువ్వు ఈ రోజులలో నీ కంటిలో దూలం ఉన్నా కానీ నువ్వు ఎదుటి వ్యక్తిలో నలుసును చూస్తున్నావేమో. అంటే చిన్న దుమ్మును చూస్తున్నావేమో.
ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను అలా ఉంటే ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇష్టమైన కుమారుని కాదు అంటున్నాడు. ఈ సుంకరు వల్లే నువ్వు మనసులో నీ తపన పడుతూ నువ్వు దేవునికి ప్రార్థిస్తే నీ ప్రార్థన వింటాడంటున్నాడు. మరి నువ్వు సుంకరు వల్లే ప్రార్థించాలని దేవుడు అంటున్నాడు. అయితే తను పాపాలను ఒప్పుకొని ఆకాశం వైపుకు కన్నులెత్తడని కూడా భయపడుతున్నాడు. అంత భక్తి ఉన్నా కానీ అయినా ఇతరుల గురించి ఆలోచించలేడు. ఇతరుల గురించి ఆయన మాటలాడకుండా నేను పాపినని ప్రార్థిస్తున్నాడు. నువ్వు ఈ సంఘ విశ్వాసి, ఓ దేవుని ప్రజలారా, నువ్వు ఈ సుంకరు వల్ల ప్రార్థిస్తేనే దేవుడు నీ ప్రార్థన వింటాడు. మరి నీలో తపన, వేదన, బాధ నీకు ఉందా? నీ మనసులో దేవుని పైన భక్తి ఉందా? తండ్రి, నేను ఘోర పాపిని, నేను రోజు తప్పులు తండ్రి చేస్తూ ఉన్నానేమో, నన్ను క్షమించు అని నువ్వు ఈ సుంకరు వల్ల అడుగుతున్నావా? ఇకనైనా అడుగు, ఈ మాటలు గ్రహించు. ఇకనైనా నువ్వు ఈ సుంకరు వల్లే నువ్వు ప్రార్థిస్తూ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్న ఎడలనే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆయన శక్తిని ఇస్తాడు. ఆయన పరిశుద్ధ ఆత్మని మధ్యలో ఉంచి నేను నిత్యము సుఖ సంతోషముతో నేను ఉండనింపజేస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. నువ్వు భక్తితోని దేవుని యందు విశ్వాసంతో ఉన్నట్లయితేనే నువ్వు పరలోకం రాజ్యం నీకు ఇస్తానంటున్నాడు. పరలోకం రాజ్యం నువ్వు చేరుకోవాలంటే నువ్వు యేసయ్యందు నువ్వు నీ పాపాలను, నీ తప్పులను ఒప్పుకుంటూ నువ్వు నిత్యం భక్తి చేస్తూ ఉండాలి. అది అపోస్తుల కార్యములో 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 13 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనము మనము చదువుకున్నట్లయితే, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తనెవడో ఒక గొప్పవాడాన్ని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచి ఉండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచున్నారు. హల్లెలూయా. ఈ సీమోను అనే గారడివాడు ఏం చేస్తున్నాడు? ఆ పట్టణములో అందరి ప్రజలకు ఏం చేస్తున్నాడు? మాయ మాటలు చెప్పుతూ నేనే గొప్పవాడను అని అందరి ముంగట వాళ్ళందరి కన్నులకు వాళ్ళ మనసులను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవారు, చిన్నవాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ ఈయననే గొప్పవాడు, ఈయననే మహాశక్తి గలవాడు, ఈయన అని వాళ్ళందరూ ఈయనను సాధన పడుతూ ఉన్నారు. ఈయన మాటలకు లోబడుతూ ఆయన అందు విశ్వాసం కలిగి ఉంటున్నారు. అదే సమయంలో పేతురు, ఫిలిప్ప అక్కడికి సువార్తను చాటిస్తూ వెళ్ళినప్పుడు ఆ ప్రదేశానికి ఈ పేతురు, ఫిలిప్ప దేవుని మహాశక్తితోని ఏం చేస్తున్నారు? అద్భుతాలు చేస్తున్నప్పుడు అయితే పేతురు గద్దించి ఆయనను మారుస్తాడు. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావు, ఇతరులకు నువ్వు బోధిస్తున్నావేమో అంటే నీ భక్తి మామూలుగా ఉండి నీ ఇతరులకు చెబితే నీ భక్తి చెల్లది. ఈరోజు అనేకులు ప్రభు పేరిట వచ్చి అనేక మాటలు బోధిస్తున్నారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేకులు ప్రభు పేరిట వచ్చి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, ఓ దైవ సేవకుడా, నువ్వు మాయ మాటలు చెప్పి నువ్వు ఈ ప్రజలను మోసగిస్తున్నావేమో, వాక్యంలో లేనిది నువ్వు బోధిస్తున్నావేమో. నీ మనసులో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. నువ్వు గారుడు సీమోని వల్ల నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నట్లయితే ఒకరోజు నీ వాక్య పరిచర్య ముగిసిపోతుంది. అదే నువ్వు ఏమైపోతావు? అందరి ముందు నువ్వు దోషమైపోతావు. ఓ దైవ సేవకుడా, నువ్వు ఈ రోజులో వాక్యము ఉన్నట్టుగా బోధిస్తేనే నువ్వు దేవుని దృష్టికి నువ్వు మంచి వాడవవుతావు. ప్రజల్లో నువ్వు దేవుని కార్యం జరిపించిన వాడవవుతావు. నువ్వు ప్రజల్లో నువ్వు దేవుని కార్యం జరిపించేవాడిగా నువ్వు ఉండాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? సుంకరి వల్ల నువ్వు ప్రార్థిస్తూ నీ పాపాలను ఒప్పుకుంటూ నువ్వు దేవుని ప్రాధేయపడుతుంటేనే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. నువ్వు దేవుని నామాన్ని ఘనపరిచేవాడిగా ఉంటావు.
అదే హామాను రాజు వద్ద ఉంటాడు, మొర్దెకాయి గుట రాజు వద్ద ఉంటాడు. ఈ హామాను ఏం చేస్తున్నాడు? మొర్దెకాయిపై కుట్రలు పన్నుతూ మొర్దెకాయిని ఏ విధంగానైనా రాజుకు అప్పజెపుతూ రాజు వద్ద ఆయనను వేలన చేయాలి, ఈయనను దూరం చేయాలని హామాను అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజల పైన పన్నాగం పడతాడు. అయితే ఒకరోజు ఈ హామాను రాజు దగ్గరికి వెళ్ళి ఈ మొర్దెకాయి గురించి చెప్పుతుంటే మొర్దెకాయి పైన ఈ రాజుకు ఏమొస్తుంది? జాలి కలుగుతూ ఉంటుంది. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, నీవు ఈరోజు ఆ విధంగా చెబుతున్నావా? నీ వారి వద్ద ఉంటూ నీ పొరుగు వారి గురించి నువ్వు ఇతరులకు వ్యయమైన మాటలు, వ్యయమైన క్రియలు నువ్వు చెప్తున్నావా? వారు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు అని నీ పనిని మానుకొని, ఓ అక్క, ఓ చెల్లి, ఓ అవ్వ, ఓ తాత, ఓ తమ్ముడు, నీవు ఈ విధంగా చెప్పుతున్నావా? ఇతరుల గురించి నీవు చెడ్డ మాటలు పలుకుతున్నావా? ఇతరుల గురించి నీవు చెడ్డ మాటలు పలికినట్లయితే నీ తప్పులో, అంటే నీ గోతిలో నువ్వే పడుతున్నావని నీకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇకనైనా నువ్వు సుంకరి వలె ఉండాలని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ పరిచయుడు ఏ విధంగా అయితే ఉన్నాడో నువ్వు ఆ విధంగా ఉండదని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. హల్లెలూయా! ఏమంటున్నాడు? హల్లెలూయా! దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ పరిచయుడు ఎలాంటి వాడు అంటే ఇతరులను వేలన చేస్తూ ఇతరులపై ఆయన కనుదృష్టి ఉంచిందంట. ఆయన ప్రార్థన విన్నాడా దేవుడు? ఆయన ప్రార్థన వినలేడు. మరి నీలో ఇలాంటి తలంపులు, ఇలాంటి చెడు ఆలోచన వచ్చినప్పుడు నీవు ఏ విధంగా ఉంటావు? నీవు దేవుని యందు భక్తి కలిగి నీవు ఉండవు. నీలో ఆశలు పెరుగుతాయి. నీలో ధనము, నీలో బంగారానికి, వెండికి, వస్త్రాలకు నీవు ఆశ కలిగి జీవిస్తావు. అదే మనం పరిశుద్ధ గ్రంథం అందు చూసుకుంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 వచనం నుంచి 22 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు మాటలు కనబడతాయి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమానును తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమని అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనక నువ్వు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని చెలువడికిచున్నాడు. ఎవరు? అయితే నయమాను అడుగుతున్నాడు, ఈ గేయజీ ఎవరి వద్ద ఉన్నాడు? దైవసేవకునైన ఎలీషా వద్ద ఉన్నాడు. కానీ ఈయన మనసులో ఏమి నింపుకున్నాడు? ఈయన మనసులో ఈ లోకం పైన ఉన్న ఆశలు, ఈ లోకం పైన ఉన్న తలంపులు, ఈ లోకం పైన ఉన్న అందాన్ని కోరుకున్నాడు. ఆయన ఉంటున్నాడు ఎవరి వద్ద? దైవ సేవకుల వద్దనే ఉంటున్నాడు. కానీ ఆయన మనసులో ఏం నింపుకుంటున్నాడు? ఈ లోక వ్యర్థమైన ఆలోచనలు నింపుకొని ఉన్నాడు. ఆయనంట బంగారానికి, అక్కడ వెండి నగలకు 2 ఏమంటున్నాడు? 2 మణుగుల వెండి నాణాలు, 2 బట్టల జతలు నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ఈ విషయము ఎలీషాకు తెలుస్తుందా? తెలియలేదు. అయితే నాకు ఎలీషా పంపించాడని అబద్ధం ఆడుతున్నాడు. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, నీవు ఈరోజు సంఘంలో ఉంటూ నువ్వు ఇతరులపైన అబద్ధం మాటలాడుతూ, ఇతరులను నువ్వు నిందిస్తూ, ఇతరులను నువ్వు అవమానపరుస్తూ, ఇతరులను వేలన చేస్తూ నువ్వు జీవిస్తున్నావేమో. అయితే ఒకరోజు నీ భాగవతము, ఒకరోజు నీ తప్పులన్నీ లెక్కింపబడతాయి. ఒకరోజు నీ తప్పులన్నీ లెక్కింపబడినప్పుడు నువ్వు ఏమవుతావు? నువ్వు తప్పులను ఒప్పులను ఒప్పింపజేసి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? నీ తప్పులు ఉంటే నరకానికి నీవు వెళుతావు, నీ తప్పులు లేకుంటే నీవు పరలోకానికి వెళుతావు. ఈ రోజులో నువ్వు దేవునితో, అయితే యేసు ప్రభుల వారితో సహవాసం చేస్తూ నువ్వు ఈ లోకంలో ఉన్న సాతాను తలంపులను, సాతాను ఆలోచన, అంటే సాతాను
మాటలు నీవు ఆడుతున్నావేమో. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, ఇకనైనా నీవు మారు, ఇకనైనా నీలో మారు మనసు పొందుకో. ఇకనైనా దేవుని వాక్యం వింటూ ఆ యేసయ్య వద్ద నువ్వు అంటు కట్టుకొని ఉండు. ఆ యేసయ్యతో సాహసం చేస్తూ ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని నీవు సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా వాటిని అనగా తొక్కోవడానికి నీవు దేవుని శక్తిని అడుగు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నీవు అడుగు. ఓ యేసయ్యా, నీ శక్తి నాకు అనుగ్రహించుమని, ఓ తండ్రి నీ ఆత్మ నాకు అనుగ్రహించుమని నీవు అడిగినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఈ సుంకరి ప్రార్థన ఏ విధంగా అయితే వింటున్నాడో నీ ప్రార్థన ఆ విధంగా వింటాడు. ఓ సంఘ విశ్వాసి, ఇకనైనా మారు మనసు పొందు. నువ్వు ఈ లోకంలో పడుతూ నువ్వు దేవుని మర్చుతున్నావేమో. ఈ గేయజీ ఈ లోకంలో ఉంటూ ఆయన వద్దనే ఉన్నాడు, దైవ సేవకుని వద్దనే ఉన్నాడు, కానీ ఆయనను మర్చిపోయి జీవిస్తున్నాడు. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఈ గేయాజీ మళ్ళీ ఎలీషా వద్దకు వచ్చినప్పుడు ఎలీషా అడుగుతూ అబద్ధం ఆడుతాడు. ఆ అబద్ధం చెప్పడం వలన ఏం చేస్తాడు? ఈ గేయాజీకి కుష్టి వ్యాధిని కలగజేస్తాడు. మరి అది తెల్లని కుష్టి వ్యాధి. ఆ విధంగా గేయాజీ శరీరం అంతా అయిపోతుంది, అదొక శాపము తలుగుతుంది. మరి ఈ రోజుల్లో నువ్వు అబద్ధాలు, నువ్వు మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ వ్యభిచారం చేస్తూ, నువ్వు దొంగతనము చేస్తూ, అబద్ధాలు ఆడుతూ నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు నీకు ఒకరోజు శిక్ష వేస్తానంటున్నాడు. ఇకనైనా ఈ మాటలు గ్రహించు. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, లైవ్లో ఎక్కడ వింటున్నా నువ్వు ఈ మాటలు గ్రహిస్తూ, ఈ మాటలు యందు నీ విశ్వాసం ఉంచి నువ్వు ఇకనైనా మారు మనసు పొందుకుంటేనే దేవుడు నిన్ను సంతోషిస్తానంటున్నాడు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తానంటున్నాడు. ఇకనైనా నీలో తప్పులు ఒప్పులు ఉంటే నువ్వు మారు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఒక గుడ్డివాడు ఎరిక పట్టణంలో అనేక రోజుల నుంచి గుడితనం కలిగి ఉంటాడు. అయితే ఆ సమీపమందు నుంచి యేసుప్రభుల వారు వస్తున్నప్పుడు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకుము, నన్ను కరుణించుమని ఆయన కేకలు వేస్తున్నాడు. ఎవరి గురించి? యేసుప్రభుల వారి గురించి కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తూ యేసుప్రభుల వారిని పిలుస్తున్నాడు. అక్కడున్న వారు నువ్వు సైలెంట్గా ఉండంటే ఆయన ఉండకొచ్చిండు. అంటే నువ్వు దేవుని ఎప్పుడైతే ప్రాధేయపై అడుగుతుంటావో అక్కడ యేసుప్రభుల వారు ఆయనను తీసుకురండి అన్నాడు. అయితే ఎవరు? ఆ గుడ్డివాడు లేచి సడన్గున యేసుప్రభుల వారి వద్దకు వచ్చేసిండు. ఆయన వద్ద ఉన్న పాత బట్టలను తీసి పరేసి యేసుప్రభుల వారికి వద్దకు వచ్చి అడుగుతున్నాడు. నాకు కలవారు అంటున్నారు, నీకేమి కావాలంటే నా కన్నులు దయచేయమని అడిగినాడు. అయితే కన్నులు దయచేశాడు. అయితే ఈరోజు నిన్ను యేసుప్రభుల వారు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు నా మందిరానికి వచ్చిన సన్నిధిలో నువ్వు ఆనందిస్తూ నువ్వు నన్ను ఘనపరచని నిన్ను పిలుస్తున్నాడు. నీలో ఉన్న పాత రోత జీవితం నేను తొలగిస్తానంటున్నాడు. ఆ గుడ్డివాడైతే ఏ విధంగా వచ్చి ఆయన పాత బట్టను పరేసి వాటిని తొలగించుకున్నాడు. ఈరోజు నీలో ఉన్న పాపం అనే పాత బట్టలను నువ్వు తొలగించుకున్నట్లయితేనే దేవుని నువ్వు శక్తిని చూస్తావు, దేవుని వెలుగుని నువ్వు చూస్తావు. నువ్వు దేవుని వద్దకు వచ్చి యేసుప్రభుల వారి వద్దకు వచ్చి నువ్వు మళ్ళీ ఆ పాత బట్టను వేసుకున్నట్లయితే నువ్వేమైపోతావు? నువ్వు గుడ్డితనములో ఇంకా ఉండిపోతావు. ఈ గుడ్డివాడు ఏ విధంగా వచ్చి యేసుప్రభుల వారి వద్దకు వస్తూ ఆయన ఆ బట్టలను తొలగించుకున్నాడు. ఈరోజు నువ్వు యేసుప్రభుల వారి వద్దకు వస్తూ నీ పాపాలను, నీ తప్పులను తొలగించుకున్నట్లయితేనే ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, నువ్వు దేవునితో అంటు కట్టబడి ఉంటావు. నువ్వు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. ఎక్కడ చేరుకుంటావు? నీ స్థానము పరలోకానికి నువ్వు చేరుకునే విధంగా నువ్వు జీవిస్తావు. అదే మనం చూసుకుంటే హిజ్కియా అనే రాజు ఆయన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతాడు, గద్దిస్తాడు. నేను నాశనం చేస్తానంటే ఈయన గోడకు మొకాలపై ఉంటూ గోడకు ముఖం పెడుతూ దేవుని ప్రార్థిస్తూ కన్నీరు ద్వారా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? దేవుని ఆయన ప్రార్థన విని
మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాడు. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, ఈరోజు నీవు దేవునితో అంటుకట్టబడి ఉంటే నీకు సమస్తము సాధ్యమే. నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు అన్ని తొలగిపోతాయి. నీకు నెమ్మది, శాంతి, సమాధానము కలుగుతుంది. నీ ఆత్మకు కూడా సంతోషము, సమాధానము కలిగి నువ్వు ఏం చేస్తావు? పరలోకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. మళ్ళీ నువ్వు అలాంటి శక్తిని పొందుకోవాలి. మనము నేను నా ఇంటి వారము యెహోవాను సేవించేదామని యెహోషువ అంటున్నాడు. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనములో మనం చూసుకుంటే, నేను నా ఇంటి వారము అందరము ఏం చేస్తాము? యెహోవాను నమ్ముకుంటాము, యెహోవాను సేవించేదామని అంటున్నాడు. మరి నీవు అంటున్నావా ఈ రోజులో? నీ భార్య ఒక మందిరానికి, నీవు ఒక మందిరానికి, నీ కుమారులు ఒక దిక్కు, నీ కూతురు ఒక దిక్కు వెళుతున్నారా? ఈరోజు నీ కుటుంబం వైజ్గా, కుటుంబంతో నీవు మందిరానికి వెళుతున్నావా? ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, ఒక యెహోషువ ఏ విధంగా అంటున్నాడో, నేను నా కుటుంబం కలిసి, నా కుటుంబముతో నేను యెహోవాను సేవించుతున్నాను. మరి నువ్వు అంటున్నావా? ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు చెప్పలేకపోయినట్లయితే నువ్వు ఒక పరిసయ్యుడివే. నేను నా కుటుంబంతో నేను మందిరానికి వస్తున్నాను నీవు చెబితే నువ్వు ఒక సుంకరి వల్లే ఉంటున్నావు. ఒక సుంకరి ఏ విధంగా అయితే తన తప్పులు నొప్పుకొని, తన పాపాలను నొప్పుకొని దేవుని ప్రార్థిస్తున్నాడో, దేవుడు అంటున్నాడు, ఈ నా నీతిమంతుని ప్రార్థన నేను వింటున్నాను. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోబడును. ఈ విధంగా అంటున్నాడు. మరి ఈయన ఏం చేశాడు? సుంకరి తగ్గించుకున్నాడు కాబట్టి ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. ఓ సంఘ విశ్వాసి దేవుని ప్రజలారా, ఇకనైనా నీవు మారు మనసు పొంది తగ్గింపు తనము నీలో వస్తూ, నువ్వు నీ కుటుంబంతో నీ మందిరానికి వస్తూ నువ్వు దేవుని సన్నిధిలో గడిపినట్లయితేనే, దేవుని నువ్వు ఆరాధిస్తున్నట్లనే నీ కుటుంబంతో దేవుడు నిన్నేం చేస్తాడు? ఈ సుంకరి ప్రార్థన విని ఏ విధంగా ఆశీర్వదించాడు, ఈ ప్రార్థన విని ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకు అనారోగ్యము, నీకు బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇకనైనా నువ్వు మారు మనసు పొందు. ఇకనైనా నువ్వు మంచి సుంకరి వల్ల నువ్వు జీవించినట్లయితేనే నీకు పరలోకం అందుతుందని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా, ఓ గొప్ప దేవా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఓ ఆత్మ తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు దేవా తండ్రి. ఇప్పటి వరకు తండ్రి వాక్యం ద్వారా మాతోని తండ్రి నాతోని మాట్లాడినందుకు వందనాలు దేవా. ఓ తండ్రి ప్రభువా, నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. దేవా, ఇద్దరు వ్యక్తులను మా ముందు పెట్టావు తండ్రి ప్రభువా. ఓ తండ్రి పరిసయ్యుడిని, సుంకరిని తండ్రి ప్రభువా. ఓ తండ్రి పెట్టావు దేవా. తండ్రి పరిసయ్యుడు ప్రార్థన తండ్రి ప్రభువా, ఇతరులను తండ్రి వేలన చేస్తూ ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు తండ్రి ప్రభువా. ఓ తండ్రి సుంకరి అయితే దేవా తండ్రి తన తప్పులను, తన పాపాలను ఒప్పుకుంటూ దేవా నీ వైపు తండ్రి చూడడానికి కన్నులు తండ్రి తెరవలేకపోతున్నాడు తండ్రి. తలదించుకొని తండ్రి ఏడుస్తూ బాధపడుతూ ప్రార్థిస్తున్నాడు దేవా. ఓ తండ్రి ఈ మాటలు వింటున్న వారిలో తండ్రి ప్రభువా, ఓ తండ్రి ఎక్కడ సంఘాలలో ఉన్న తండ్రి, ఓ తండ్రి దేవుని ప్రజలు తండ్రి ప్రభువా, ఓ తండ్రి సంఘ విశ్వాసులు తండ్రి ప్రభువా, ఓ తండ్రి కన్నీటితో ప్రార్థిస్తే తండ్రి నువ్వు ప్రార్థన వినుము తండ్రి ప్రభువా. ఓ ఆత్మ తండ్రి నీకు స్తుతి స్తోత్రములు తండ్రి ప్రభువా. ఓ దేవా, ప్రతి హృదయంలో నీ కార్యం జరిపించు తండ్రి ప్రభువా. ఓ దేవా, సుంకరి వాళ్ళకి ప్రార్థిస్తే తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరి ప్రార్థన వినుము తండ్రి ప్రభువా. ఓ తండ్రి మేము తండ్రి దైవ సేవకుల వద్ద ఉంటూ దేవా, ఓ తండ్రి యేసయ్యను అనుసరిస్తూ తండ్రి ప్రభువా, మేము తండ్రి తప్పులు చేస్తున్నాం. మేము తండ్రి లోకమందున్న ధనానికి తండ్రి, బంగారానికి తండ్రి, ఓ తండ్రి వెండికి తండ్రి, వస్త్రాలకు తండ్రి ప్రభువా మేము తండ్రి లోన్ అవుతున్నామేమో. మమ్మల్ని క్షమించు తండ్రి ప్రభువా. ఓ తండ్రి మేము గేయాజీ వాళ్ళే ఉండకుండా తండ్రి ప్రభువా, ఓ తండ్రి మేము మంచి సుంకరి వాళ్ళే ఉండడానికి తండ్రి నీ కృపను అనుగ్రహించని దేవా. వింటున్న వారిలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో దేవా, ఓ తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన వినుము తండ్రి. నీ ఆత్మ, నీ శక్తి, నీ అభిషేకము కుమ్మరించుమయా. ఓ ప్రభువా నా యేసయ్యా, నీ శక్తిని కుమ్మరించుమయా తండ్రి. నీ శక్తిని కుమ్మరించు దేవా.
తండ్రి అనేక ఆత్మలు మారాలి తండ్రి ప్రభా. ఓ దేవా, అనేక ఆత్మలు తండ్రి రక్షింపబడాలి తండ్రి ప్రభా. అనేకులు తండ్రి ప్రభా ఈ వాక్యాలు వింటూ తండ్రి ప్రభా ఓ దేవా మారు మనసు పొందాలి తండ్రి ప్రభా. ఓ తండ్రి నీ ఆత్మను కలిగి తండ్రి ప్రభా. ఓ తండ్రి గుడివాడు తండ్రి ఏ విధంగా అయితే తండ్రి రక్షణ పొందుకొని తండ్రి ప్రభా పాత బట్టలను ఏ విధంగా అయితే పడేశాడు దేవా, మేము రక్షణ పొందుకొని తండ్రి మా పాత జీవితమైన తండ్రి పాపములు మేము తొలగించుకుంటూ తండ్రి నీ వైపు తండ్రి ప్రభా మేము పరిగెత్తే విధంగా మమ్మల్ని నిత్యము ఉంచు తండ్రి. ఓ దేవా, ఎవరైతే ప్రార్థిస్తురో దేవా ప్రతి ఒక్కరి ప్రార్థన వినుము తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి ప్రార్థన వినుము తండ్రి ప్రభా. నీకు స్తుతి స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ నీ శక్తి నీ పరిశుద్ధ ఆత్మాభిషేకము ఒక్కొక్కరిపై కుమ్మరించుమయ్యా. ప్రతి హృదయంలో నీ కార్యం జరిపించు దేవా. ఓ తండ్రి నీకు స్తుతి స్తోత్రములయ్యా తండ్రి. దేవా యెహోషువ తండ్రి ప్రభా అంటున్నాడు, నేను నా ఇంటి వారము ఏ విధంగా అయితే నేను ఇంటి వారము కూడుకొని మేము యెహోవాను సేవిస్తున్నాము అని అక్కడ అంటున్నాడు దేవా. మేము కూడా తండ్రి లోకంలో ఉన్న వారము తండ్రి, మేము మా కుటుంబంతో తండ్రి నేను స్తుతిస్తూ తండ్రి నేను కనపరిచే కృపను మాకు అందరికీ అనుగ్రహిస్తావని ఆశిస్తున్నాం దేవా. ఎవరైతే నేను అడుగుతున్నారో దేవా ప్రతి ఒక్కరు ప్రార్థన వినుము తండ్రి, ప్రతి ఒక్కరు ప్రార్థన వినుము దేవా. ఓ తండ్రి శంకరు వాళ్ళే తండ్రి మేము జీవించే కృపను దేవా, ఓ భాగ్యమును తండ్రి మేము తగ్గించుకుంటూ తండ్రి నీ నామాన్ని ఘనపరిచే కృపను మాకు అందరికీ తండ్రి నేను దయచేస్తున్నాను ఆశిస్తూ తండ్రి ఈ మాటలు తండ్రి వింటున్న హృదయంలో తండ్రి నాటింపజేయి, నీరు కట్టి ఫలింపచేయి తండ్రి. దేవా ప్రతి హృదయంలో నీ కార్యం జరిపిస్తామని ఆశిస్తూ తండ్రి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవా నా ప్రార్థన నీ బంగారు పాదపీఠముల వద్ద పెడుతూ ఏ సతి పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.